జానీ మాస్టర్ అలియాస్ షేక్ బాషా, ద ఫేమస్ ఇండియన్ డ్యాన్స్ మాస్టర్. సో ఇండియన్ డ్యాన్స్ మాస్టర్ ఎందుకంటే సో మల్టిపుల్ లాంగ్వేజ్లో అతను కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోస్తో తను కొరియోగ్రఫీ చేయించాడు. సో ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఎందుకు మాట్లాడుతారంటున్నా. ఎస్, జానీ మాస్టర్ సంబంధించింది ఒక ఇన్సిడెంట్ ప్రస్తుతం ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్లో ఇదే న్యూస్ కనబడుతుంది. ఏం న్యూస్ అంటే జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధించాడని ఒక కేసు అయితే ఫైల్ కావడం జరిగింది. సో ఆ కొరియోగ్రాఫర్ ఎవరో, తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరో నేమ్ మరియు ఫేస్ రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి మనం చెప్పకూడదు, మనం రివీల్ చేయకూడదు. సో అందుకే పేరు మరియు ఫేస్ను రివీల్ చేయదలుచుకోలేదు. సో రీసెంట్గా జానీ మాస్టర్కి ధనుష్ మరియు నిత్యా మీనన్ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇంత పెద్ద నేషనల్ అవార్డు వచ్చిన కొరియోగ్రాఫర్ ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం అనేది కొంచెం డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్. బట్ జానీ మాస్టర్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా చాలా కష్టం ఇది డైజెస్ట్ చేసుకోవడం. ఎందుకంటే జానీ మాస్టర్ యొక్క ఆలోచనలు, ఆయన మాట్లాడే విధానం, ఆయన అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్. మనం టీవీ షోస్లో చాలాసార్లు చూసాం. చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా స్ట్రిక్ట్గా, చాలా కటువుగా ఉంటాడు. ఏదన్నా ఫేస్ మీద మాట్లాడే తత్వం. అతను ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ స్థాయికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. టీవీ షోలో అతను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఇలాంటి పర్సన్ ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది, మనం కూడా జీర్ణించుకోవడానికి. బట్ ఏదేమైనా సరే మన చట్టాన్ని గౌరవించాలి కాబట్టి సో పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ చేశారు, కేసు అయితే ఫైల్ అయింది. సో లెట్స్ ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం ఒకసారి. యాక్చువల్గా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, సో అదన్నీ మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో యాక్చువల్గా జానీ మాస్టర్ ఏం జరిగిందంటే తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయిన ఒక అమ్మాయిని తన అవుట్డోర్ షూట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే వేరే షూటింగ్స్లో ఉన్నాడు తన క్యారీవాన్కి పిలిచి లైంగికంగా వేధించిందని ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ అమ్మాయికి 2018 నుంచి జానీ మాస్టర్ పరిచయం అంట. 2018లో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి 2018లో నా పైన రేప్ చేయడం జరిగింది జానీ మాస్టర్. సో అప్పటికి నేను మైనర్ కాబట్టి నా మీద రేప్ చేయడం జరిగింది. సో అతని మీద ఎఫ్ఐఆర్ అంటే కేసు ఫైల్ చేయడం జరిగింది. పోక్సో చట్టం కూడా అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అమ్మాయి బాంబే నుంచి ఫోన్ కాల్లో రాయదుర్గం పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇదంతా జరిగింది నార్సింగ్ సంబంధించి పోలీస్ స్టేషన్లో. బట్ ఇక్కడ రాయదుర్గం అంటే 0 ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే సో ఇప్పుడు మన కేసు ఏదైతే ఇన్సిడెంట్ ఇక్కడ వనపర్తిలో జరిగింది అనుకో, వనపర్తిలోనే కేసు పెట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ మన హైదరాబాద్లో కేసు పెట్టినాం అనుకో, అక్కడి నుంచి కేసు అయితే ఫస్ట్ ఫైల్ చేసి అక్కడి నుంచి వనపర్తికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దీన్ని 0 ఎఫ్ఐఆర్ అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడైనా అంటే ఇక్కడ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా సరే వేరే దగ్గర కేసు పెట్టచ్చు. సో ఇక్కడ కూడా ఇలా జరిగింది. రాయదుర్గ్ పిఎస్లో మన కేసు అయితే ఫైల్ అయితే దాన్ని నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఇన్సిడెంట్. సో అట్లా గత 2018 నుంచి ఆ అమ్మాయిని వేధిస్తూ వస్తున్నాడు. పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు, లైంగిక వేధించాడు అని ఈ కేసులో మొత్తం ఎఫ్ఐఆర్లో రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు పొందుపరిచారు. ఇవన్నీ కూడా మనకు న్యూస్ ఛానల్లో బయటకు రావడం జరిగింది. సో ఈ కేసులో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. జానీ మాస్టర్ ముస్లిం కాబట్టి ఈ అమ్మాయిని తన మతంలోకి మారమని చెప్పాడంట. అంటే రిలీజియన్ కన్వర్జేషన్ కూడా ఇతను ఫోర్స్ చేయడం జరిగింది. నేను హిందువు కాబట్టి జానీ మాస్టర్ నన్ను మతం మార్చితే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం కూడా జరిగిందంట. దీనికి వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేయడం జరిగింది, ఫోర్స్ చేయడం జరిగిందంట. ఫోర్స్ చేయడం కాదు, ఈ విషయం కనుక బయటికి లీక్ అయినా నేను చంపేస్తామని భర్త ఇద్దరు కూడా బెదిరించడం జరిగిందని ఈ కంప్లైంట్లో ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. సో పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకొని కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇదే విషయం పైన వాళ్ళ భార్యను కూడా పోలీసులు అడగడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో బట్ జానీ మాస్టర్ ప్రస్తుతానికైతే మనకు అందుబాటులో లేరు కాబట్టి సో పోలీసులు వెతుకుతున్నారు జానీ మాస్టర్ కొరకు. సో ఈ విషయం కనుక మనకి బయటికి లీక్ అయితే నేను ఇండస్ట్రీలోనే కాదు, ఇండస్ట్రీలో వర్క్ లేకుండా చేస్తాను, నీకు ఎక్కడా కూడా అవకాశం లేకుండా చేస్తాను జానీ మాస్టర్ అయితే బెదిరించడం జరిగిందని అమ్మాయి అయితే కంప్లైంట్లో రాయడం జరిగింది. పోలీసులకు కంప్లైంట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నది జనసేన పార్టీ కూడా. జానీ మాస్టర్ అలియాస్ షేక్ బాషా జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సస్పెండ్ చేయలేదు, కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆర్డర్స్ అయితే ఇష్యూ చేసి ఆదేశించింది. ఇది ఒకైతే మంచి మూవ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ లేట్ చేయకుండా ఏమన్నా యాక్షన్ తీసుకున్నది, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. అయితే మంచి మూవ్ అని చెప్పొచ్చు.
సో ఇలాగ ఈ జానీ మాస్టర్ ఇలాంటి కేసులు ఇరుకోవడం చాలామంది తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, నేషనల్ వైడ్గా ఒక పెద్ద ఇష్యూ అంటే ట్రెండింగ్లో వెళ్ళింది. ఎందుకంటే ఒక ఫేమస్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఎక్కడ చూసినా ఏ న్యూస్ ఛానల్లో చూసినా నేషనల్ వైడ్గా కూడా ఇదే ఇష్యూ నడుస్తుంది. బట్ దీని వెనుక రాజకీయంగా కూడా కొన్ని కుట్రలు జరిగాయని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిబేట్స్లో మాట్లాడుతున్నారు. ఆ ఫ్యామిలీ వాళ్ళు, ఈ ఫ్యామిలీ వాళ్ళు, జనసేన తరపున నుంచి, వైసీపీ తరపున వాళ్ళ నుంచి ఇట్లా అమ్మాయి తరపు నుంచి కేసు పెట్టించారు, కావాలని జానీ మాస్టర్ ఇరికించారని. సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఫైనల్గా అయితే మనకు ఒక 3-4-5 డేస్ తర్వాత జానీ మాస్టర్ని గోవాలో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో జానీ మాస్టర్ ఇక్కడ అమ్మాయి కంప్లైంట్లో ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా ఒప్పుకున్నాడని పోలీసులు బయటికి చెప్పడం జరిగింది. సో లెట్స్ సీ, అంటే నేను చేసిన నిజంగా తప్పును జానీ మాస్టర్ ఒప్పుకున్నాడని పోలీసులు అయితే బయటికి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ సీ ఈ కంప్లీట్ డీటెయిల్స్, అంటే వాళ్ళ భార్య పాత్ర ఎంత ఉంది, జానీ మాస్టర్ పాత్ర ఎంత ఉంది, పోలీసుల రిమాండ్ రిపోర్ట్లు అంటే 14 డేస్ అయితే కస్టడీకి ఇచ్చిన పోలీసులకి. 14 డేస్లో ఇంకా ఏమైనా నిజాలు తెలిసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఎవరి పేర్లైనా బయటికి రావడం జరుగుతుందా, అంటే అమ్మాయి దగ్గర ఎవరైతే కేసు పెట్టించారనుకుంటున్నారా, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చిందనుకున్న తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కొరకు మీ ఛానల్లో బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లు ఏమైనా ఉంటే, లేదంటే మీకు ఈ వీడియోలో మీకు ఏమైనా ఒక పాయింట్ ఏమైనా మిస్ అయినా అనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఏదైనా నచ్చలేదనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చిన సజెషన్స్ ఖచ్చితంగా నేను ఫాలో అవుతా, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్కి ఇంప్రూవ్ చేసుకుంటా. సో థ్యాంక్ యూ.